గఫూర్ గారు కూడా ఉన్నారు. ఎస్, విక్రమ్ గారు కూడా ఉన్నారు. విక్రమ్ గారు ప్రముఖ విశ్లేషకులు. విక్రమ్ గారు, గుడ్ ఈవినింగ్. మొదటగా మీతోనే ప్రారంభిస్తాను. విక్రమ్ గారు, సభా సాంప్రదాయాలను అనుసరించి ఎవరైనా ప్రవర్తించి కొన్ని డిమాండ్స్ ముందు పెడితే బాగుంటుంది. బట్ సాంప్రదాయాల మీద గౌరవమే లేదు, నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి నాయకుడిగా, మొదటి రోజే ముద్ర వేసుకున్నటువంటి విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తీరు చూసిన తర్వాత ఇవాళ ఈయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అభ్యర్థించటం హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్ అని పాలకపక్షం ప్రశ్నిస్తోంది. విక్రమ్ గారు, ముందుగా పెద్దలు గఫూర్ గారికి, మిత్రులు సాహెబ్ గారికి, మీకు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు కొన్ని సభా సంప్రదాయాలు ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేగా పనిచేసిన గఫూర్ గారు 2 దఫాలు ఆయన పనిచేశారు. నేను కూడా దాదాపు 30 సంవత్సరాలకు పైగా ప్రొసీడింగ్స్ ఉదయం నుంచి సభ ఎడ్జన్ అయినంత వరకు కూడా నేను ఉండేవాడిని. నాకు కూడా చాలా వరకు అవగాహన ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే, మరి కొంతమంది అది లేవనెత్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నిన్న ఈవినింగ్ నుంచి దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు తమ నాయకుడిని ఎంపిక చేసుకుంటారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశంలో లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది. తమ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ నుంచి వారిని కూడా ఎన్నుకున్నారు. అట్లాగా 3 పార్టీలు కలిపి మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. ఎన్డీఏ కూటమిగా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నామని చెప్పేసి లేఖ ఇచ్చిన మీదట గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ప్రోటెం స్పీకర్కి ఒక లేఖ పంపిస్తాయండి. అంటే మా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎన్నుకున్నాము అని ఆయన తెలియపరచాలి హౌస్కి. ఇప్పుడు నిన్న చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని తమ నాయకుడిగా ఎన్నుకొని ఆ లెటర్ ఒకటి ప్రోటెం స్పీకర్కి పంపించారు. అది ఒక పద్ధతి, ఒక ఆనవాయితీ. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అసలు వాళ్ళ ఎల్పీ మీటింగ్ జరగలేదు, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఎక్కడ జరగలేదు. వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో ఆ 11 మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవటం తమ నాయకుడిగా, ఆ మేరకు ఆ లెటర్ని ప్రోటెం స్పీకర్ గారికి పంపడం అనేది జరగలేదు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఇటువంటి నిబంధనలు ఏమీ మనకు అవసరం లేదనుకున్నారో మరి ఏంటో నాకైతే తెలియదు. సరే, అయినప్పటికీ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు అనుకొని ఆయన్ని మంత్రుల తర్వాత పిలిచి ఓత్ టేకింగ్ కోసం పిలిచారు. దాన్ని ఆయన ఎవరిని ప్రోటెం స్పీకర్గా చేస్తే స్పీకర్ గారిని తప్పడుతున్నారు. అప్పటికి అయ్యన పాత్రుడు గారు పిక్చర్లో లేరు. అప్పుడు ఆయన ఇంకా ఎన్నిక కాలేదు. ఆయన ఏమంటాడు, ముందుగానే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకొని అది జరిగిందని నేను భావిస్తున్నాను అని ఆయన కానీ ఆపాదించుకొని తనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని తనకు తానే అనుకొని అది స్పీకర్ గారు గుర్తించట్లేదని ఆయన మీద నింద మోపారు. అప్పుడు తర్వాత ఇంకోటి కూడా ఏమన్నారంటే, నన్ను ఏదో తిట్టారు, మీకు నా మీద చాలా కోపం ఉంది అని అయ్యన పాత్రుడు గారిని అంటారు. అది స్పీకర్గా నన్ను కించపరిచేటట్టు మాట్లాడారు అని అంటాడు. అసలు అప్పటికి అయ్యన పాత్రుడు గారు స్పీకర్ అవ్వాల. స్పీకర్ కాకముందు ఆయన చాలా మాట్లాడి ఉండొచ్చు, అది వేరే సంగతి. వన్స్ స్పీకర్ అయిన తర్వాత ఆయన మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇక ఆయన లేఖలో ఉదహరించినటువంటి ఉదంతాలు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు వాళ్ళ పార్టీకి నాయకుడు అనే విషయమే ఆయన చెప్పుకోలేదు. ఇది చాలా గమనించదగింది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అది అంటే వితౌట్ నోయింగ్, అంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే అక్కడ మీకు హౌస్లో లీడర్గా ఉండాలని ఏమి లేదు. ఉదాహరణకి మొన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఖర్గే గారు ఉంటే లోక్సభలో ఎవరున్నారు, అధీర్ రంజన్ ఉన్నాడు లోక్సభ ఫ్లోర్ లీడర్గా. అట్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ అధ్యక్షుడు ఒకరుంటే సిఎల్పీ లీడర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటి ఆనవాయితీ. కాబట్టి అక్కడ పార్టీ అధ్యక్షుడే అక్కడ హౌస్లో కూడా లీడర్గా ఉండాలనేటువంటిది ఏమి అటువంటిది లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎల్పీ లీడర్ కాదా స్పీకర్ ప్రోటెం స్పీకర్ గారికి ఏం తెలుసు, అన్లెస్ ఈ రిసీవ్డ్ ఎనీ లెటర్ టు దట్ ఎక్స్టెంట్. అది పెద్ద పొరపాటు, వాళ్ళు చేసిన పొరపాటు. అసలు ఆ లెటరు ఇవ్వకుండానే ఆయనే నేను ప్రతిపక్ష నాయకుడిని ఆయన ఊహించుకొని నాకు ఈ అవకాశం ఇవ్వలేదు, మంత్రులు ముందు నేను చేయాల్సిందని ఆయన మాట్లాడాడు. అదొక తప్పు. రెండోది ఏంటంటే మన 84లో
ఉపేంద్ర గారికి అక్కడ ఇచ్చారు అని చెప్పాడు. అది ఒక తప్పు. అది ఎందుకంటే ఉపేంద్ర గారు అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు సి మాధవరెడ్డి గారు ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు, లోక్సభ సభ్యుడిగా గెలిచినటువంటి సోషలిస్ట్ పార్టీ నాయకుడు ఆయన. జార్జి ఫెర్నాండెస్ సమకాలీకుడు. ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఆదిలాబాద్ నుంచి ఎంపీ అయిన తర్వాత ఆయన ఫస్ట్ లోక్సభలో కూడా ఆయన మెంబర్ అనమాట. జవహర్లాల్ నెహ్రూ పిఎంగా ఉన్నప్పుడు ఆయన 9వ లోక్సభలో కూడా మెంబర్ అయ్యి ఆయన లోక్సభ లీడర్గా ఉన్నాడు. అప్పుడు 30 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. అది అప్పుడు పార్లమెంటరీ పార్టీకి ఉపేంద్ర గారిని లీడర్గా చేశారు, కానీ ఉపేంద్ర గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. తర్వాత ఇక పీజీఆర్ విషయానికి వస్తే 94లో ఆయన 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. బహుశా గఫూర్ గారు కూడా అప్పుడు శాసనసభ్యులు అనుకుంటారు. అప్పుడు వారికి కూడా సిఎల్పి లీడర్గా ఉన్నారు, కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారనేటువంటిది అదొక తప్పది. తర్వాత ఏం చేశారు, మీకు 2014లో ఆ ప్రభుత్వం ముగ్గురు ఉన్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పి అది ఉటంకించాడు ఆయన. ఇది యాక్చువల్లీ చెప్పాలంటేనండి, ఇది ది వైర్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంది, చాలా ఫేమస్ పోర్టల్ అది. ది వైర్లో 2019లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. అది ఎందుకు వచ్చిందంటే 2014లో 44 సీట్లకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు స్పీకర్ గారు 10% సీట్లు లేదని చెప్పి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. 2019లో 52 సీట్ల దగ్గర ఆగిపోయినప్పుడు ఒక చర్చ వచ్చింది, ఇవ్వాలా ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇప్పుడు మీరు తర్వాత అయినా సరే ది వైర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఆచార్య అనేటువంటి ఒక ఆయన జర్నలిస్ట్ రాశాడు అనమాట. ఇవన్నీ కూడా అది యథాతథంగా తీసుకొచ్చి ఈ లేఖలో రాశాడు ఆయన. అప్పుడు ఏంటంటే ఒక సూత్రం ఉందండి ప్రజాస్వామ్యంలో, ఏంటంటే ప్రతిపక్షం అనేటువంటిది ఉండాలి, ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ నో అపోజిషన్ ఎగ్జిస్ట్, బెటర్ టు క్రియేట్ అన్ అపోజిషన్ అనేది ఒక నానుడు ఉంది. అందువల్ల కనీసం ముగ్గురైనా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆపు ప్రభుత్వం కాబట్టి వాడు ఒక అపోజిషన్ ఇవ్వాలనేది ప్యూర్లీ స్పీకర్ గారి డిస్క్రిషన్. ఇక్కడ కూడా మనకు అది వర్తిస్తుంది. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు, కానీ ముందుగానే స్పీకర్ గారి మీద అబాండాలు వేసేయటం, దానిని చూసినట్లయితే ఆయన ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా కనపడుతుందండి. ఇది అసెంబ్లీని అబ్స్టైన్ అవ్వటం కోసం ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకొని, నాకు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు కాబట్టి నాకు అడిగేటువంటి అంటే ప్రతిపక్ష హోదా ఉంటే సభలో బాగా ఎఫెక్టివ్గా పనిచేయచ్చు, ఎఫెక్టివ్గా మాట్లాడచ్చు అని చెప్తున్నాడు ఆయన. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు 2-3 ఉన్నటువంటి సిపిఐలో గతంలో నర్రా రాఘవరెడ్డి గారు, ఇప్పుడు గఫూర్ గారు, వీళ్ళంతా అద్భుతంగా మాట్లాడి ప్రజా సమస్యలను ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నోముల నరసింహయ్య గారు ఉండేవాడు, అదేవిధంగా మీకు ఒక పర్సన్ ఉన్న కొమ్మిరెడ్డి రాములు అని ఉండేవాడు మెట్పల్లి, ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. మైసూరారెడ్డి కూడా చాలా పట్టున్నటువంటి, అంటే సభా సాంప్రదాయాల మీద, కౌలంటి స్ట్రక్చర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద చాలా పట్టున్నాడు. ఆయన అసలు వచ్చాడనంటే సభలో మంత్రులు కూడా భయపడేవాడు, ఏం బాంబు విసురుతాడు, ఏమి తీసుకొస్తాడని. అశోక్ గజపతిరాజు గారు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా సభా సాంప్రదాయాల మీద చాలా పట్టుంది, ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. అదేవిధంగా సిహెచ్ రాజేశ్వర, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. అంటే ఎక్కడ కూర్చున్నారు, ఏ ప్లేస్లో కూర్చున్నారు, హోదా ఉందా లేదని. అంతెందుకు, మీకు ఎంఐఎం తీసుకుందాం. ఎంఐఎంలో 7 ఉంటారు, అందులో 6 పెద్దగా మాట్లాడరు, ఒకటి అక్బరుద్దీన్ మాట్లాడతాడు. అక్బరుద్దీన్ సరే మైనార్టీ ఇష్యూస్ కావచ్చు, ఓల్డ్ సిటీ ఇష్యూస్ కావచ్చు, అద్భుతంగా మాట్లాడతాడు, అద్భుతంగా ఆయా అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తాడు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయనకు హోదా ఉందా లేదా, హోదా ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే, ముందు హోదాకి అవసరం కాదు, నువ్వు ఏ రకమైనటువంటి రోల్ ప్లే చేయదలుచుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ తప్ప హోదా ఉంటేనే నేను మాట్లాడగలను చెప్పడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఆయన ఈ లేఖ రాయటం ద్వారా ఆయన ఉన్న ఇగ్నోరెన్స్, యారగెన్స్ రెండూ బయటపెట్టు